తెలంగాణ రియల్ ఎస్టేట్ లేదా ల్యాండ్ సంబంధించి ఒక కొత్త అప్డేట్. ఇదివరకు మనకి ధరణి ఉండేది. దాన్ని ఇప్పుడు భూభారతిగా మార్చడం జరిగింది. ఈ భూభారతి ఆల్మోస్ట్ ధరణితో సిమిలర్‌గా ఉన్నా కూడా కొన్ని మేజర్ చేంజెస్ అయితే వచ్చాయి. అందులో నాకు అర్థమైన కొన్ని పాయింట్స్ ఏంటంటే, కొద్దిగా లీగల్ సపోర్ట్ రైతులకు గానీ లేదా ల్యాండ్ ఓనర్స్‌కి వచ్చేటట్టుగా ఆ సపోర్ట్ గురించి కొద్దిగా గవర్నమెంట్ అయితే దృష్టి సారించింది. రెండవది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిందో, ఆంధ్రాలో కంట్రోవర్సీ అయిందో, అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికైతే చూస్తా ఉంది. అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం విన్నాము. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఈ లీగల్ సర్వీస్ లేదంటే లీగల్ ప్రాబ్లమ్స్‌కి కొద్దిగా ఈజ్ చేయడానికి, రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని చర్యలైతే తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈ కొత్త భూభారతి ఇవన్నీ రావడానికి మనకు 2-3 మంత్స్ టైం పడుతుంది. అయితే ధరణికి దీనికి పెద్దగా డిఫరెన్స్ లేకపోవడం వల్ల మనకి రిజిస్ట్రేషన్ సంబంధించి లేదా ఇతర విషయాల్లో పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఏవైతే ఇల్లీగల్స్ లేదా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో అవన్నీ మేము రెక్టిఫై చేస్తాం తప్ప ఆల్మోస్ట్ సేమ్‌గానే ఉంటుందని చెప్పడం జరిగింది.